మీ వేడుకని మరింత అందంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే వేడుక డెకార్ ని సంప్రదించండి. ఈ రోజు మనం వచ్చేసాము వేడుక డెకార్ కండి. సో చూస్తున్నారు కదా అసలు ఎంత గ్రాండ్ గా ఉందో. మీ ఫంక్షన్ ఏదైనా, అకేషన్ ఏదైనా, పూజలైనా, శుభకార్యాలైనా, గృహప్రవేశాలైనా, ఎంగేజ్మెంట్ అయినా, బారసాలైనా, శ్రీమంతం ఏదైనా సరే మీరు డెకరేట్ చేసుకోవడానికి ఇలాగ మీకు డెకరేషన్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటి మేడం? శ్రీమంతానికి వాడుకోవచ్చండి, బారసాలకు వాడుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికైనా, నోములకైనా, పూజలకైనా మన దగ్గర ఇలా. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా డిఫరెంట్ వీడియో అండి. ఇప్పటి వరకు మన ఛానల్లో చెయ్యని వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతము, నోములు ఇవి ఉంటాయి. ఇవే కాదండి, ఫంక్షన్స్ మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, శ్రీమంతాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా అండి, ఓపెనింగ్స్ కానివ్వండి, ఇలా ఏ ఫంక్షన్ అయినా మీరు ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా నా వెనుక కనిపిస్తున్న బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు రెంట్కి ఇస్తారనమాట. సరే ఇవే కాదు, మనకి ఇంకా చాలా ఉంది. ఈ వీడియోలో అసలు నిజంగా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయొద్దండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదండి, అకేషన్ ఏదైనా, పర్పస్ ఏదైనా మీరు డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు రెంట్కి కావాలి అనుకుంటూ ఉంటారు కదా, కొనాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి రెంట్కి తీసుకుందాం అనుకున్నప్పుడు మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మొత్తం డీటెయిల్స్ మేడం తో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా? ఓకే, ఏంటి పర్పస్ ఏంటి, థీమ్ ఏంటి, కొత్తగా ఉంది అంటే ఇప్పుడు మన ఇంట్లో గృహప్రవేశం ఉంది మేడం, మనకి డెకరేషన్ చేసుకోవాలంటది, టైం ఉండదు, వెళ్ళి పర్చేస్ చేసే. అవును, పర్చేస్ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోద్ది, తిరగాలి బాగా, కొన్ని తీసుకోవాలో కూడా తెలియదు, తీసుకోవాలో ఐడియా ఉండదు అన్ని కదా. ఇప్పుడు మన దగ్గర దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటము దాన్ని అరేంజ్ చేయడానికి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గణపతి, సో మొదలు పెట్టి అరటి చెట్లు, అమ్మవారు, ఏనుగులు, గౌరమ్మ సెట్ అంటారండి. ఇది ఏంటిది మేడం? గౌరమ్మ సెట్ అండి. గౌరమ్మ సెట్ అంటారు. ఓకే, ఈ థీమ్ లక్ష్మీదేవి, నవధాన్యాలండి. కొంతమంది నవధాన్యాలు ఇష్టపడరని చెప్పి అందాక లక్ష్మీలతో అరేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కావాలంటే నవధాన్యాలైనా నవధాన్యాలు కూడా ఫిల్ చేస్తాము. ఓకే, ఇది గృహప్రవేశానికి అమ్మాయి అబ్బాయి లోపలికి వస్తున్నట్టండి ఆవుతో. ఓకే, ఇందులో ఇప్పుడు వాళ్ళకి పాప గాని బాబు గాని ఉన్నానుకో, వాళ్ళని కూడా మనం యాడ్ చేస్తాము. ఇది గృహప్రవేశం థీమ్. గృహప్రవేశం లోపలికి వస్తున్నట్టు గృహప్రవేశానికి. అవునవును. ఇది దేనికి? నవధాన్యాలండి, ఇంట్లో మనకి ఇంట్లో సమృద్ధిగా ఉండడానికి. ఓకే, అంటే పూజ దగ్గర ఇది ఓ పక్కన, ఇదో దగ్గర అట్లా పెట్టుకోవచ్చు. కిచెన్ కౌంటర్ టాప్ అంతా డెకరేషన్ కి ఇదంతా. మనము అంటే ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది కదా, దానికి సంబంధించి పూజలు, వరలక్ష్మి వ్రతము, ఆ సెట్టింగ్ కూడా ఉంటుంది. ఉంటదండి, అమ్మవారు ఇలా వాళ్ళకి ఇందులో ఏవైతే నచ్చినాయో అవి కూడా మనం రెంట్కి ఇస్తాము. ఓకే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికైనా, నోములకైనా, పూజలకైనా మన దగ్గర ఇలా డెకరేషన్ సెట్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఈ సెట్ అంతా రెంట్కి ఇస్తారు. అవునండి, అంటే ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి, రెంట్ కి ఎలా అంటే మనం వచ్చి అరేంజ్ చేసి వెళ్తాం ఇదంతా సెటప్ అంతా. ఓకే, ఇట్లా మనకి రాదు, మాకు అంత టైం లేదు అనుకున్నప్పుడు మీరే చేయండి అన్నా మీరు చేసేస్తాము. లేదు మాకు ఇట్లా అమ్మవారి స్పెసిఫిక్ గా కావాలన్నా అవి రెంట్కి ఇస్తాము. అవి అయినా రెంట్కి ఇస్తారు. ఆ ట్రీస్ కానివ్వండి, వినాయకుడు కానివ్వండి, బిందెలు కానివ్వండి, స్టాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కావాలి అనుకున్నా మీరు రెంట్కి. ఓకే, ఏంటి? కౌదర్బార్ అండి, అంటే మన గృహప్రవేశం అంటేనే ఆవు దూడ ఇంట్లో ప్రవేశించడంతో మొదలుపోతుంది. అలా కౌదర్బారు. ఈ సెట్టింగ్ అయినా వేసుకోవచ్చు అంటే మన బడ్జెట్ ని బట్టి ఎన్ని కావాలి డిసైడ్ చేసుకోవచ్చు. ఇది మేడం అష్టలక్ష్ములు మేడం, మన ఇంటి ఎప్పుడు అష్టలక్ష్ములు కొలువు ఉండాలని. పూజ దగ్గరికి ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతానికి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి గృహప్రవేశం జరగగా ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలనుకుంటున్నారా, అలా పసుపు దంచడం అలాగా సెట్టింగ్ అన్నమాట. ఇది కిచెన్ అండి. సో ఇవి కూడా మనకి రెంట్కి ఇస్తారు, లేదా మీరు ఇలా డెకరేట్ చేయాలి మొత్తం ఇలాగ మీరు రండి మాకు టైం లేదు అనుకున్నా మీరు వచ్చైనా డెకరేట్ చేసేస్తారు. సో బాగుంది. సో ఇవన్నీ అండి మనకి రెంట్కి కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక థీమ్ ఉంది, ఇదేంటి మేడం? దశావతారాలు అండి. దశావతారాలు. ఓకే, సో ఇట్లా కావాలనుకున్నా కూడా మనము ఈ సెట్టింగ్ అయినా మీరు రెంట్కి తీసుకోవచ్చు, లేదా డెకరేట్ చేయడానికైనా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. దశావతారాలు, ఇది కూడా పూజ దగ్గర పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చండి, పూజ దగ్గర.
అమ్మవారిని ఒకరినే కాకుండా మనం ఇద్దరినే కలిపి పూజించాలి కాబట్టి జంటగా. ఓకే. సో ఇది డెకరేషన్ అనేది ఇలానే ఉంటదని కాదు, ఇది అటు మార్చుకోవచ్చు, అది మన ఇష్టం, మన టేస్ట్ బట్టి మనం ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా రెంట్ కి ఇస్తారండి. రెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత ప్రైస్? ఓన్లీ కిచెన్ కౌంటర్ వరకు అయితే 5000 నుంచి స్టార్టింగ్ అండి. ఇట్లా కిచెన్ కౌంటర్ వరకు ఇదంతా. ఇందులో ఫ్లవర్ డెకరేషన్ వస్తుంది, అందులో ఉన్న ఫిల్లింగ్స్ మనమే తీసుకొస్తాము. ఇంకా సేమ్ ఇక్కడ మీరు ఎలా చూస్తున్నారో అలాగే ఉంటది. మొత్తం ఫ్లవర్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని ఇంకా మన 5000 నుంచి. ఇంకా కావాలి, ఇంకా మాది పెద్ద కిచెన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా సెట్టింగ్ పెరుగుద్ది, రేట్ పెరుగుద్ది. ఓకే, ఒకవేళ ఇప్పుడు పూజలు రేపు చిన్న చిన్న పూజలు ఉన్నాయి, మాకు చిన్నగా చాలు, ఇంత పెద్దగా డెకరేట్ అవసరం లేదు, ఇట్లా అమ్మవారిని ఇట్లా కొంచెం మాత్రం ఐటమ్స్ పెట్టి దేవుడి దగ్గర చేయాలి, అలా అయితే 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, బడ్జెట్ ఏంటంటే మనకి అంటే అలా 2000 కూడా చెప్పడం, వాళ్ళు కొన్ని అడిగారు అప్పుడు 1000 ఉండొచ్చు రెంట్. అదేలేదు, మీరు వాళ్ళు అడిగే ఐటమ్స్ బట్టి ఉంటది, తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి మేడం? మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయండి. శ్రీమంతానికి, అన్నప్రసన్న, బారసాల, అవి కూడా వరలక్ష్మి వ్రతానికి అన్నిటికి సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ కూడా రెండుకుంటారు. గురుకులసం థీమ్ అండి, కూడా వెనకాల ఇద్దరు వెళ్తున్నట్టు పాప బాబు ఇంట్లోకి అలా కూడా ఉంటాయి. బాగున్నాయండి. అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ డ్రాప్స్ అంటే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం మనకి ఏమైనా రెంట్ కావాలంటే తీసుకోవచ్చు అన్నమాట. సో దీని గురించి ఒకసారి చూద్దాము. ఇదేం కాన్సెప్ట్ మేడం, దేనికోసం ఇది? ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హల్దీకి అత్తమాడు ఎప్పుడు కూడా ఎల్లో కాన్సెప్ట్ ఓల్డ్ గా ఉంటది కదా, హల్దీకి కూడా వాడుకోవచ్చండి. అవును, హల్దీ కానీ అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్ క్లాత్, స్టాండ్స్, అలా బనానా ట్రీస్ ఆర్టిఫిషియల్ అండి. ఆర్టిఫిషియల్ నిజంగా ఉన్నట్టే ఉన్నాయి ఇదంతా. ఓకే, ప్లస్ ఈ మ్యాట్, ఇక్కడ ఈ మ్యాట్ కూడా వస్తుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుకోండి, దానికి టాయ్స్ వస్తుంది కదా, డాల్స్, ఆ డాల్స్ కాన్సెప్ట్ ప్లస్ 3 స్టెప్స్ స్టాండ్. అలాగే అరటి చెట్లు, ఆ పూల దండలు ఇవన్నీ వస్తాయా? అవునండి. ఇవన్నీ మనకి ఎంత పడతాయి అంటారు రెంట్ కి ఇవ్వాలంటే? ఓన్లీ బ్యాక్ డ్రాప్, ఈ స్టాండ్, అలా స్మాల్ గా చిన్న చిన్న దండల వరకు అయితే 2000 ఉంటుందండి. అది కింద మ్యాట్ కూడా వస్తుంది. ఈ మ్యాట్ కూడా గ్రీన్ మ్యాట్ వచ్చింది కదా, ముగ్గు డిజైన్. మనకి బనానా ట్రీస్ కావాలన్నా, ఇప్పుడు అన్నప్రసన్న ఉందండి, అన్నప్రసన్న కాన్సెప్ట్ కావాలన్నా, అన్నప్రసన్నకి కార్డ్స్ ఉంటాయి కదా, మైల్ స్టోన్ కార్డ్స్, అవి కావాలన్నా అన్ని కలిపి అయితే 3000 అవుతుందండి. ఇవి ఈ కాన్సెప్ట్ ఒకటి తీసుకోవాలనుకుంటే 3000 అట్లా పెరిగే వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళే, ఓన్లీ రెంట్ ఒకటే పే చేయాలి. నెక్స్ట్ అది అన్నప్రసన్న కాన్సెప్ట్ అన్నారు కదా ఇదంతా. నెక్స్ట్ ఇది మేడం, ఇది శ్రీమంతం. శ్రీమంతం అండి, శ్రీమంతం ఇది పసుపు దంచడం అండి. ఇది పసుపు దంచడం. ఓకే, సో ఇలా ఉంటుంది పసుపు దంచడం. నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం గానీ, నోములకి గానీ అమ్మవారిది బిందె, కలసము అట్లాంటివన్నీ వస్తాయా? డెకరేట్. ఇప్పుడు 3000 లో ఇలాంటి స్టాండ్స్ కూడా 3 వస్తాయండి. ఇవి వస్తాయా? ఓకే, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ అది ఎంగేజ్మెంట్ కి వాడుకోవచ్చు అండి, అది పెళ్లికి వాడచ్చు, పెళ్లికి ఎంగేజ్మెంట్ కి. నెక్స్ట్ గృహప్రవేశానికి అండి, ఆ పక్కనే గృహప్రవేశానికి. దాంతో పాటుగా మనకి ఇంకా ఆవులు కూడా వస్తాయి కదా. అవునండి. థీమ్ ఏదైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మొత్తం అన్ని మీరు అరేంజ్ చేసేస్తారు. ఓకే, ఇవేంటంటే మనం ఇవన్నీ కొనుక్కోవాలి అంటే ఇప్పుడు మామూలుగా నేనైనా ఆలోచిస్తాను మేడం, నేనే కొనుక్కోవచ్చు కదా ఇవన్నీ, మీకు రెంట్ ఎందుకు ఇవ్వాలి అని. అప్పుడు మీరేం చెప్తారు? అంటే మీరు కొనుక్కునే బ్యాక్ డ్రాప్స్ కి మా దగ్గర ఉండే బ్యాక్ డ్రాప్స్ కి చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కసారి టచ్ చేసుకోండి మీకు అర్థమవుద్ది, మామూలు బ్యాక్ డ్రాప్ కి ఈ బ్యాక్ డ్రాప్స్ తో ఉన్న డిఫరెన్స్. ఓకే, అవును మేడం, క్వాలిటీ ఉంది బాగా. ఇది ఇట్లా సాగుతుంది అంటే నార్మల్ గా మనం ఎప్పుడు చూసే బ్యాక్ డ్రాప్ క్లాత్ అయితే కాదు, ఇది మంచి క్వాలిటీ వచ్చింది. ఓకే, ఇది కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర ఒక 7-8 వేల దాకా అవుతుంది అండి. అవుతుంది. ఓకే, మీరు ఈజీగా 2000 రెంట్కి ఇచ్చేస్తున్నారు కదా. 2000 అన్ని కలిపి వస్తున్నాయి కదా, ఇంకా మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడ మనకి క్లాత్, ఓకే, ఇవన్నీ కలిపి వచ్చేస్తున్నాయి కాబట్టి మనం రెంట్ అంటే బేసిక్ ప్రైస్ అండి అది. ఇంకా మనకి ఇలా కాన్సెప్ట్ వైజ్ ఇలా అన్నప్రసన్న ఉందనుకోండి, ఈ మైల్ స్టోన్ కార్డ్స్ అంటారు, బాబు ఏది టచ్ చేస్తే దానికి ఈ కార్డ్స్ కూడా వస్తాయి మన దగ్గర. దాంతో పాటు ఇప్పుడు ఇవి పెట్టడానికి స్టాండ్స్ కూడా ఉంటాయి, స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? ఓన్లీ సెట్ మనం కొనుక్కోవాలంటే బయట 750 అలా ఉంటుందండి అది. వీటిని పెట్టడానికి స్టాండ్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఇలా స్టాండ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తారు. అదే శ్రీమంతం ఉందనుకోండి,
శ్రీమంతానికి కూడా ఎన్నో నెల ఫస్ట్ నెల ఏంటి అలా. ఓకే, శ్రీమంతం వేడుకకి కూడా మనకి ఇట్లాగా కార్డ్స్ అయితే ప్రొవైడ్ వాటికి కూడా కార్డ్స్ ఇస్తాము. ఫస్ట్ నెల అంటే మనం ఒక్కసారి వాడే వదిలేస్తాం ఇవన్నీ చేసుకోవాలి ఉంటది. అవును, కానీ ఎందుకు వేస్ట్ అంటారు ఇంట్లో పెద్దోళ్ళు. అవును, ఇవన్నీ కొనాలంటే ఈజీగా మనకి 10-15 వేలు పైనే అవుతుంది కదా. దానికి బదులు చక్కగా రెండు తీసుకుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కొనేసి పెట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఇదే బ్యాక్ డ్రాప్ వేయాలి, మళ్ళీ ఇదే వేసుకోవాలి, అన్ని సేమ్ అవుతాయి. అలా కాకుండా మనం ఇట్లా రెండు తీసుకున్నప్పుడు ఇదే కాకుండా మరి నెక్స్ట్ టైం ఫంక్షన్ కి ఇంకొకటి వేసుకోవచ్చు. ఎవరైనా ఏమనుకుంటారు, ఇదేగా మొన్న కూడా మీరు వేసారు బ్యాక్ డ్రాప్ అలా అనుకుంటారు. సో మళ్ళీ మార్చుకోవాలి అనుకున్నప్పుడు రెంటల్ పర్పస్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది అండ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. మధ్య తరగతి వాళ్ళు కూడా చేసుకునేటట్టు మన దగ్గర ఉంటది. అవును. సో ఈ బ్యాక్ డ్రాప్స్ లో మన దగ్గర ఇంకా డిజైన్స్ మోడల్స్ అన్ని ఉంటాయా? ఉంటాయండి. ఓకే, అవి కూడా చూద్దామండి. నెక్స్ట్ ఇవి ఈ థీమ్స్ అయిపోయాయి కదా మేడం. ఇప్పుడు దేనికి మనకి శ్రీమంతానికి కానీ, పూజలకి కానీ, వరలక్ష్మి వ్రతము, నోములకి, గృహప్రవేశానికి, ఎంగేజ్మెంట్ కి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, హల్దీ ఫంక్షన్స్ కి, ఇంకా మన నాలెడ్జ్ ని బట్టి ఇక్కడ ఉన్నదాన్ని మనం నేను కొన్నిటిగా చెప్తున్నా. ఇంకా వాడుకున్న వాళ్ళ క్రియేటివిటీని బట్టి ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. అది అవును, అంతే కదా. అసలు ఏ ఫంక్షన్ అయినా అండి, శుభకార్యం ఏదైనా సరే మీరు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి, తక్కువ ఖర్చులో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. రెంటల్ పర్పస్ అండి. మనము చిన్నగా చేసుకుంటున్నాం అనుకోండి 1500 దగ్గర నుంచి కూడా మనకి రెంట్కి అయితే ఇస్తారు. లేదు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకోండి దానికి తగ్గట్లుగా మనం తీసుకునే థీమ్ ఏదైతే ఉందో దానిలో బడ్జెట్ లోనే అండి, మనకి ఫ్రెండ్లీ బడ్జెటే ఉంటుంది, బడ్జెట్ లోనే వీళ్ళైతే రెంట్కి ఇస్తారు. మీరే వచ్చి తీసుకెళ్ళాలి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారండి. వేడుక డెకార్ ని కాంటాక్ట్ చేయండి. మేడం నెక్స్ట్ ఇది ఏంటి మేడం, ఈ థీమ్ ఏంటి అంటే ఇప్పుడు శ్రీమంతానికి ఉందనుకోండి, మనం బ్యాంగిల్స్ ఇస్తాం కదా, అలా బ్యాంగిల్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, ఫ్లవర్స్, స్టాల్ అన్నమాట. ఇలా స్టాల్ కూడా మనం రెంట్కి ఇస్తాం. అంటే వచ్చిన వాళ్ళకి అలాగా వితౌట్ ఫిల్లింగ్ ఇస్తాం మేడం మనం. అంటే మీకు ఐడియా కోసం నేను అది పెట్టాను. ఆ బాస్కెట్స్ అన్ని, ఈ బాస్కెట్స్, ఈ థీము, ఈ గాజు స్టాండ్, ఆ స్టాండ్, అది కూడా ఆ ఫోటో ఫ్రేమ్, ఈ డాల్స్, ఈ మిర్రర్ ఒకటి, పసుపు కుంకుమ ఫిల్ చేసుకున్నానికి ఇది, ఇలా ఇదంతా కూడా మనం టోటల్ సెటప్ కూడా రెంట్కి ఇస్తామండి. ఇది కూడా రెంట్ వస్తుంది. అంటే ఊరికే అసలు ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అనేది వితౌట్ ఫిల్లింగ్ అండి, వితౌట్ ఫిల్లింగ్ ఇస్తారు. సో ఇది చూడండి శ్రీమంతానికి అనమాట ఈ కాన్సెప్ట్. ఈ థీమ్ అంతా కూడా మనకి డెకరేట్ చేసుకోవడానికి రెంట్కి వస్తుంది అనమాట. సో ఇలాగా అకేషన్ ఏదైనా సరే మనకి రెంట్కి కావాలనుకుంటే వేడుక డెకార్ వాళ్ళని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది. ఇప్పుడు మనకి ఆ బ్యాక్ డ్రాప్స్ లో థీమ్ ని బట్టి ఇప్పుడు అన్నప్రసన్నకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మేడం, సత్యనారాయణ స్వామి వ్రతం, వ్రతాలకి బాగుందండి, మంచి కలర్ఫుల్ గా ఉంది. అండ్ శ్రావణ మాసంలో కూడా ఇప్పుడు వాడుకోవచ్చు అండి, అమ్మవారి పూజకు కూడా చాలా మంచి క్వాలిటీ ఉందండి. అసలు ఇది చూసారా, ప్రింట్ కూడా మీకు తెలుస్తుంది అండ్ ఈ క్వాలిటీ ఏంటనేది మీకు ఈ టైప్ తెలుస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా కూడా ఒక చాలా సాఫ్ట్ గా ఉంది, మెటీరియల్ ఏంటో తెలియదు కానీ చాలా బాగుందండి. ఇది ఏదైనా పూజలు వ్రతాలకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తామరాకులు అండి, ఇది కూడా అంతే, వరలక్ష్మి వ్రతానికి వాడుకోవచ్చు. మన అరిటాకులు చూసాం కానీ ఇప్పటి వరకు తామరాకులు ఎక్కడ చూడాల. అవునవును, తామరాకులు వస్తాయి, మీకు రియలిస్టిక్ లుక్ వస్తుందండి, తామరాకులతో చేసామా నిజంగా అన్నట్టుంటది ఇది. అవును అవును, బాగుందండి, క్వాలిటీ మెయిన్ అండి, చాలా బాగున్నాయి. మనం బయట తీసుకోవాలంటే నిజంగా చాలా కాస్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది శ్రీనివాస్ కళ్యాణానికి చేసుకోవచ్చండి, మన ఎంగేజ్మెంట్ కూడా వాడుకోవచ్చు దాన్ని. అవును, ఎంగేజ్మెంట్ కి చాలా బాగుంటదండి. ఇది లైట్ కలర్ వచ్చింది చక్కగా. అండ్ నెక్స్ట్ ఇది కూడా శ్రీమంతానికి గానీ దేనికైనా పర్లేదండి, ఇది చాలా బాగుంటది అన్నిటికి. మొత్తం అంతా ఏ పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా చాలా బాగుంటదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నిటికి. మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అవి రియలిస్టిక్ గా ఉన్నాయా అనుకుంటారు. అవునవును, మీకు ఫొటోస్ చూసినప్పుడు బాగున్నాయి మేడం, చాలా బాగుంది. డిజైన్ అయితే డిజిటల్ వచ్చింది, అసలు ఇది చూడండి సూపర్ ఉంది. ఇంకా ఇదేంటి మేడం, ఇది శ్రీమంతానికి వాడుకోవచ్చు అండి, బారసాలకు వాడుకోవచ్చు, బేబీ బాయ్ కి. భలే ఉందండి అసలు. సుబ్రహ్మణ్య స్వామి బాలమురుగన్ నిజంగా అసలు ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ లో మనకి మోడల్స్. అవునండి. ఓకే, లేదు తీసేసి ఇది
మళ్ళీ కొత్తది ఇంకొకటి ఏదైనా పెడదాము. ఇలా ఉంటుందండి. దాన్ని బ్యాక్ ఫిట్ చేసేసి ఇలా వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి చేయడం కూడా, పెట్టేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు మనం తీసుకెళ్ళామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. దీనికి గార్లాండ్స్ తగిలించుకుని ఇటు అటు ఇంకొకళ్ళు ఉండి గార్లాండ్స్ ఒకటి తగిలించి చూపిస్తాను. హైట్ కావాలంటే అంతవరకు. ఇది 8 feet అండి మన బ్యాక్ డ్రాప్. 8 feet వస్తుంది. స్టాండ్ ఏమో 10 feet. 8 feet వరకు 8 feet. ఇలా వస్తుంది డిజైన్ అంతా. సో ఇలా థీమ్స్ మారినప్పుడు మనకి బ్యాక్ డ్రాప్ ఏదైతే అది వేసుకోవచ్చు. గార్లాండ్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ వాడతామండి. రెంట్కి ఇచ్చేయండి. బాగుంది అండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సూప్స్ ఆ పైన అది మొత్తం టోటల్ సెటప్ మీరు ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇది తెచ్చుకోవాలి బయట నుంచి అని ఉండదు. ఫంక్షన్ ప్రతి ఒక్కటి డెకరేషన్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ మీరే సూప్స్ లోపల ఏ మెటీరియల్ అన్ని క్వాలిటీ, ఇవి కూడా క్వాలిటీ ఇస్తున్నారండి. ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు మేమే ఇవన్నీ కొనేసుకోండి డెకరేట్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఇంత క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటారు. ఒకవేళ ఈ రెంట్ కి ఇచ్చిన ఆ ప్రైస్ లో అయితే రావు, ఖచ్చితంగా ప్రైస్ అయితే పెరిగిపోతుంది. అదే మళ్ళీ అదే యూస్ చేసే బదులు మనము రెంట్ తీసుకుని కొత్త కొత్త డిజైన్స్ తో మనము ఫంక్షన్స్ చేసుకోవచ్చు కదా. చూడండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి మనం కొనుక్కోవాలంటే మేడం ఆ స్టాండ్ కూడా రాదా రెంట్కి, అంత క్వాలిటీ స్టాండ్ వాడతాం. ఆ బనానా ట్రీస్ కూడా మీరు బయట కనుక్కోవచ్చు ఎంత ప్రైస్ ఉంటుందో. 3 feet బనానా ట్రీస్ మేడం అవి రియలిస్టిక్ లుక్ ఉంటుంది అది. అవును, బాగున్నాయండి. మొత్తం అన్ని క్వాలిటీ ఉన్నాయి అసలు. ఏంటంటే మనం నిజంగా పెట్టారా ఫ్లవర్స్ అన్నట్టే ఉన్నాయి. మరి మీరు ఈ రెంట్ కి తీసుకునే ప్రైస్ లో ఈ స్టాండ్ కూడా, అంటే ఈ లోపల పెట్టడానికి స్టాండ్ కావాలి కదా, ఆ స్టాండ్ కూడా రాదు. అంత మంచి ప్రైస్ లో అయితే బడ్జెట్ వైజ్ లో ఇస్తున్నారు. మేడం విజయవాడ వరకైనా ఇంకెక్కడికైనా రెంట్ కి ఇస్తారా? ఓన్లీ విజయవాడ వరకే మేడం. అది కూడా రెంట్ 24 hours ఉంటుంది. 24 hours లో మళ్ళీ మీకు హ్యాండ్ అవుట్ చేస్తారు.